శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. విజయవాడలో సినిమా సీన్ కి ఏమాత్రం కూడా తీసుకొని తార్ కార్ల గొడవ గుర్తుంది కదా. దీంట్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. A1 బొల్లా ఓం, A2 లింగమనేని రోహితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. ఇక నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి చేసి కోర్టులో హాజరుపరచబోతున్నారు. తాటి గడపకు చెందినటువంటి లింగమనేని రోహిత్ ఇంజనీరింగ్ స్టూడెంట్, ఇక విజయవాడలోని భారతీనగర్ కు చెందినటువంటి బొల్లావో, వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవ జరిగింది. వీళ్ళిద్దరూ కూడా తార్ కార్లతో ఒక బీభత్సాన్ని సృష్టించారు. రోడ్డు మీద వీళ్ళిద్దరు తార్ కార్లతో ఒకరినొకరు గుద్దుకుంటూ కనిపించారు. దాని తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు. ఒకవేళ కనుక అనుకోకుండా ఏదైనా జరిగి అక్కడ ఇంకా అంతకంటే బీభత్సం జరిగితే ఏంటి పరిస్థితి. ఇక ఓ యువతి వ్యవహారంలోనే ఇద్దరి మధ్య ఈ వివాదం జరిగింది. తన తార్ కారులో వెళ్లి రోహిత్ తారును ఢీ కొట్టాడు ఓ. అక్కడే ఈ గొడవ మొదలైంది. సినిమాలోని యాక్షన్ సీన్ కు ఏ మాత్రం తీసిపోకుండా ఈ కార్ల ఫైట్ అయితే ఉంది. కారు దిగి తరువాత హాకీ స్టిక్స్, ఐరన్ రాడ్లతో దాడులు చేసుకున్నారు. నిందితులు ఓం, రోహితుల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక ఆ తర్వాత ఆ కారులో తనిఖీలు చేస్తే దాంట్లో స్టెరాయిడ్స్ తీసుకునే నీడిల్స్ ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు డ్రగ్స్ టెస్ట్ కూడా చేశారు. దీంట్లో ఓం కి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. చూడటానికే భయంకరంగా అనిపించేలాగా ఈ విధంగా తార్ కార్లతో ఒకరినొకళ్ళు కార్తో ఒక యుద్ధం చేసుకున్నట్లుగా కూడా వీళ్ళిద్దరూ కూడా రోడ్ల మీద గొడవ పడ్డారు. చుట్టూ జనాలు ఉన్నారు, చుట్టూ వాహనాలు ఉన్నారు, అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కేసు నమోదైంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, ఇద్దరిని కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వీళ్ళు ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారా, ఏంటి డీటెయిల్స్? ఎస్ రేణు, బెజవాడలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అది విజయవాడకి పరిమితం కాలేదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసలు ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి అందరూ కూడా ఆరాధించేటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. బడాబాబుల పిల్లలు ఇద్దరు కూడా, పుత్రరత్నాలు ఇద్దరు కూడా చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో, అది మొత్తం అంటే విజయవాడలో శాంతి భద్రతల విషయం కానీ, లేదంటే ఈ విజయవాడలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి కార్ల రేసింగ్, ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు ఉంటాయి ఎక్కడెక్కడంటే నిర్మలా కాన్వెంట్ సిగ్నల్ కానీ, నిర్మలా కాన్వెంట్ రోడ్డు కానీ, ఎన్టీఆర్ సర్కిల్ కానీ, బెన్ సర్కిల్ కానీ, ఇలా కొన్ని ప్రాంతాలు, కానూరు 100 అడుగుల రోడ్డు కానీ, అలాగే ఆటనగర్ 100 అడుగుల రోడ్డు, ఇలా ఈ ఘటన జరిగినటువంటి హై టెన్షన్ 100 అడుగుల రోడ్డు కానీ, ఇలా కొన్ని ప్రాంతాలకు సంబంధించి, అలాగే రమేష్ హాస్పిటల్ సిగ్నల్ దగ్గర కానీ, ఇలా కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు ఒక రకమైనటువంటి భయాన్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రాత్రిపూట ఎవరైనా ఫ్యామిలీ కాసేపు అంటే ఫుడ్ కోర్ట్ కి వెళ్దామనో, ఇండోర్ స్టేడియం దగ్గర ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్ కి వెళ్దామనో, లేదంటే సత్యనారాయణపురం వెళ్దామనో బయటకు వస్తే రోడ్ల మీద నుంచి అది ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఈ తాజాగా జరిగినటువంటి ఘటన కూడా ఇదే కోవలోకి వస్తుందని చెప్పుకోవచ్చు. బొల్లా ఓం, అలాగే లింగంనేని రమేష్ సోదరుడు కుమారుడు ఎవరైతే ఉన్నారో లింగంనేని రోహిత్, వీళ్ళిద్దరూ ఒక అమ్మాయి కోసం గొడవ పడటం, కారుతో గుద్దుకోవడం, ఆ తర్వాత అక్కడి నుంచి లింగంనేని రోహిత్ పారిపోవడం, బొల్లా ఓం దొరికిపోవడం, అలాగే ఆ తర్వాత కార్లు అద్దాలు పగలగొట్టడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ సమయంలో కారులో కూడా అమ్మాయి ఉందని కూడా తెలిసింది. అయితే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టగా ఆ బొల్లా ఓం అనేటువంటి వ్యక్తికి, ఎవరైతే జోగి రమేష్ మేనలుడిగా చెప్తున్నారో అతనికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది అనేది కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అదే విధంగా స్టెరాయిడ్స్ తీసుకున్నటువంటి ఆనవాళ్లు కూడా కార్లలో ఉన్నాయని చెప్తున్నారు. అలాగే వీళ్ళిద్దరికి సంబంధించి గతంలో కొన్ని ఆర్థిక లావాదేవీలు కూడా ఉండవచ్చు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఒకప్పుడు వీళ్ళిద్దరు కలిసే పెరిగినటువంటి మిత్రులుగా కూడా చెప్తున్నారు. ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఈ ఘటనతో ఒకసారిగా ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక రకమైనటువంటి భయానక వాతావరణం క్రియేట్ అయింది. ఇక ఈ ఘటనకు సంబంధించి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత వీళ్ళిద్దరు కూడా ఆరాధిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక వాళ్ళిద్దరిని కూడా చూసాం. ఒక యువతి వ్యవహారంలో ఇద్దరి మధ్య వీళ్ళిద్దరు ఈ విధంగా కూడా గొడవ పట్టడానికి కారణం. కానీ అసలు అక్కడ జరిగినటువంటి వ్యవహారం చూస్తే కనుక ఏ పెద్దవాళ్ళు పెద్ద గొడవలు ఉన్నాయో, ఎంత పెద్ద గొడవలు ఉంటే రోడ్డు మీద ఈ విధంగా కూడా వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారో, తారు కార్లతో ఒకరినొకరు గుద్దుకుంటూ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో అన్నంతగా ఉంది. కానీ చూస్తే వాళ్ళిద్దరూ యువకులు ఒక అమ్మాయి కోసం ఈ రకంగా రోడ్ల మీద గొడవ పడుతూ అక్కడ ఒక
న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ఇది న్యూసెన్స్ కూడా కాదు, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా వాళ్ళ ప్రాణాల విషయంలో భయపడేలా చేశారు. వాళ్ళు వచ్చి ఎక్కడ వాళ్ళని తగులుతారు అని చెప్పి ఈ విధంగా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. Action.